హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. ఇవాళ నేను బెంగుళూరులో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్‌ని అయితే చూపించబోతున్నాను. అదే బెంగుళూరు ప్యాలెస్. బెంగుళూరుకి వచ్చే టూరిస్టులైనా, బెంగుళూరులో ఉన్న వాళ్ళైనా ఈ ప్లేస్‌ని అయితే అస్సలు మిస్ అవ్వరు. ఈ బెంగుళూరు ప్యాలెస్ మైసూర్ మహారాజు చామరాజ్ ఒడేర్ గారి కుటుంబానికి చెందినది. లండన్‌లోని విండ్సర్ క్యాసిల్ తరహాలో అయితే ఈ ప్యాలెస్‌ని నిర్మించారు. ప్యాలెస్ లోపల సుమారు 30,000 ఫోటోగ్రఫీలు ఉన్నాయి. ఒడేయర్ ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాలను అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాదు కొన్ని వందల కొద్దీ సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి. అందులో రజనీకాంత్ గారి బ్లాక్ బస్టర్ మూవీ అయిన 'చంద్రముఖి' కూడా ఒకటి. ఈ వీడియోలో ఈ ప్యాలెస్ అడ్రస్, టైమింగ్స్, టికెట్ ప్రైసెస్, హిస్టరీ ఇవన్నీ క్లియర్‌గా అయితే చెప్పాను. ఎండ్ వరకు చూడండి. వీడియోలోకెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. బెంగుళూరులోని వసంత్ నగర్‌లో ఉంది ఈ బెంగుళూరు ప్యాలెస్. వీటి టైమింగ్స్ వచ్చి 10 AM టు 5:30 PM ట్యూస్‌డే టు సండే. మండే అయితే క్లోజ్ చేస్తారు. ఆ రోజు హాలిడే. ఇంకా ప్యాలెస్‌కి ఔట్ సైడ్ పార్కింగ్ ఏరియా ఉంది. కార్స్ అండ్ బైక్స్‌కి. ఇది ఫ్రీ పార్కింగ్. నెక్స్ట్ ఎంట్రీ అండ్ టికెట్ ప్రైసెస్ చూద్దాం. మన ఇండియన్స్‌కి ₹300 అండ్ ఫారినర్స్‌కి ₹500 ఎంట్రీ టికెట్ ప్రైస్. పేమెంట్స్ ఓన్లీ బై క్యాష్ అండ్ కార్డ్ అండి. జీపే, ఫోన్‌పే అయితే లేదు. క్యాష్ తీసుకొని రండి లేకుంటే కార్డ్స్. నెక్స్ట్ ఇంకొక మెయిన్ విషయం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా బెంగుళూరు ప్యాలెస్‌లో ఫోటోగ్రఫీ అయితే అలౌ చేయడం లేదు. మీరు ఫోన్‌లో వీడియోస్ తీసుకోవాలంటే అస్సలు కుదరదు. చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు. ఒకప్పుడు ఫోటోగ్రఫీ అలా ఉండేది. దానికి కూడా అమౌంట్ అయితే చార్జ్ చేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు కంప్లీట్‌గా ఫోటోగ్రఫీ అయితే స్టాప్ చేశారు. లోపలికి వెళ్లే ముందుగా ఒకసారి ప్యాలెస్ హిస్టరీని అయితే చూద్దాం. 1862-1944 వరకు నియర్లీ 82 ఇయర్స్ పాటు ఈ ప్యాలెస్‌ని కట్టారు. ఈ ప్యాలెస్‌ని కట్టింది బెంగుళూరులోని సెంట్రల్ ఉన్నత పాఠశాల మొదటి ప్రిన్సిపల్ అయిన రెవరెట్ గ్యారెట్. 1884లో మైసూర్ మహారాజు చామరాజ్ ఒడేర్ గారు దీనిని కొన్నారు. లండన్‌లోని విండ్సర్ క్యాసిల్ నమూనాతో అయితే ఈ బెంగుళూరు ప్యాలెస్‌ని అయితే నిర్మించారు. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్సైడ్ అయితే ఫోటోగ్రఫీ అలో లేదు. నేను ఆన్‌లైన్‌లో ఉన్న ఇమేజెస్ అండ్ వీడియోస్ ద్వారా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే ఫ్రీ ఆడియో గైడ్ అని ఒకటి ఉంటుంది. లోపల ఒడియార్ గారి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ, ఆ రోజుల్లో వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు, శారీస్ ఇంకా చాలా విషయాలైతే ఉంటాయి. అవన్నీ తెలుసుకోవడానికి ఈ ఆడియో గైడ్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మనం సెక్యూరిటీ అమౌంట్ డిపాజిట్ చేస్తే వాళ్ళు మీకు ఒక ఫోన్ అండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారు. అందులో నంబర్స్ అయితే ఉంటాయి. మీరు ప్యాలెస్‌లో ప్రతి ఒక్క ప్లేస్‌లో నంబర్స్ అయితే స్టిక్కర్ వేసి ఉంటుంది. ఆ ప్లేస్‌లో నంబర్ 1 ఉంటే మీకిచ్చిన ఫోన్‌లో 1 ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన హిస్టరీని అయితే చెప్తుంది. ఎగ్జిట్ అయ్యే టైంలో మీరు ఫోన్‌ని సబ్మిట్ చేస్తే మీ డిపాజిట్ అమౌంట్‌ని రిటర్న్ ఇస్తారు. ఇది ఫ్రీ ఆడియో గైడ్ డీటెయిల్స్. ఈ ప్యాలెస్‌లో 34 బెడ్‌రూమ్స్ మరియు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ చాలా ఇండియన్ మూవీస్‌ని షూట్ చేశారు. అందులో 'చంద్రముఖి' మూవీ కూడా ఒకటి. స్క్రీన్ పైన కొన్ని ఇమేజెస్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ ఇది దర్బార్ హాల్ అంట. వేరే రాజ్యాల నుంచి ఇక్కడికి రాజులు వస్తే వాళ్ళకి విందు ఏర్పాటు చేసేవారని చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న మిర్రర్స్ అన్నీ కూడా ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట. ఇంకా ఈ ప్యాలెస్‌లో ఒడియార్ గారి ఫ్యామిలీ ఫోటోస్, పెయింటింగ్స్, ఇటాలియన్, విక్టోరియన్, ఎడ్వర్డియన్ స్టైల్‌లో ఫర్నిచర్, ఏనుగు కాళ్ళతో చేసిన స్టూల్స్, వేరే దేశపు రాజులు ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. ఒక 1 అవర్ పైన అయితే అవుతుంది లోపల అన్నీ చూడడానికి. ఇది ప్యాలెస్ ఇన్‌సైడ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇంక బయటికొచ్చాక ఇక్కడ ఫోటోస్ దిగకుండా ఎవరు వెళ్లరు. ఈ ప్యాలెస్‌ని విజిట్ చేసే బెస్ట్ టైమ్ అయితే క్లైమేట్ కాస్త కూల్‌గా ఉన్నప్పుడు రండి. అప్పుడు ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బావుంటుంది. ఇది బెంగుళూరు ప్యాలెస్ గురించి ఫుల్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.